పేరండి? నా పేరు బొట్టు చిదానంద శాస్త్రి. మీరు చేనేత సంబంధించి మగ్గం నేస్తుంటారండి? నేను మగ్గం నేస్తాను. ఇలాగే జరీ, జరీ మాకు చేనేతకు సంబంధించిన వర్క్ అంతా చేస్తా. వర్క్ అంతా వచ్చు మీకు. ఎన్నేళ్ళు బట్టి చేస్తుంటారు? నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. హ్మ్. 15 సంవత్సరం నుంచి నాకు ఇదే వృత్తి. 15 అంటే 50 సంవత్సరాల నుంచి ఇదే వర్క్. 50 సంవత్సరాల నుండి. అంటే చాలా మంది ఈ వృత్తిని వదిలేసారు కదండీ! వేరే పనులకు వెళ్ళిపోతున్నారు కదా! అవును. ఎందుకంటే దీని మీద ఆదాయం లేదు. హ్మ్. గతంలో ఉన్న వర్క్‌కి ఇప్పటికి చాలా మార్పులొచ్చేసినియి. హ్మ్. పవర్ లూమ్ వచ్చిన తరువాత హ్మ్. చేనేత వర్క్ చాలా తగ్గిపోయింది. హ్మ్. ఎందుకంటే ఇవాళ పవర్ లూమ్‌కి పోటీ పడలేకపోతున్నాం చేనేత. అందుకని దీనికి ఆదాయం తక్కువైంది. జనం మా వాళ్ళని కూడా మేము కూడా మా పిల్లల్ని గానీ, ఎవరిని గానీ ఈ పనిలో ఈ వృత్తిలో పెట్టట్లా. హ్మ్. వేరే పనులకి అంటే పురమాయించేసుకుంటున్నాం. ఇప్పుడు మరి అది ఈ విధంగా జరుగుతుంది. ఎవరైతే చేనేత వాళ్ళని సంబంధించి బాగా ఆదుకోవాలని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా అయితే ఎన్నికల ప్రచారంలో అయితే ఒక హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకుంటాము. 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు కదా! అంటే ఫ్రీగా ఉచితంగా ఇస్తామని చెప్పారు. సో, అందులో భాగంగా హామీని నెరవేర్చారు నిన్న. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఎలా ఫీల్ అవుతున్నారు? కానీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి వాళ్ళకి ఇవ్వటం చాలా హర్షణీయం. నిజంగా లోకేష్ బాబు గారికి ఇది ఒక మంగళగిరికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఈ ఈ నిర్ణయంతో చేనేతలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా మా మంగళగిరి నుంచి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే అనుకున్నారా ఇంత త్వరగా హామీని నెరవేరుస్తారంటే? అంటే రాజకీయ నాయకులు చాలామంది ఎన్నికల ముందు చాలా హామీలు, వందల హామీలు ఇస్తారు. ఏవి నెరవేర్చరు కదా! సో, అట్లానే అనుకున్నారా? లేదంటే ఇది నెరవేరుస్తారనుకున్నారా? అయితే కొంచెం టైం పట్టిద్ది అనుకున్నాము. కానీ ఇంత త్వరగా 9 నెలల్లో చేస్తారని గట్టుకు అనుకోలేదు. కానీ ఇంత త్వరగా ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి పూర్తిగా మా నుంచి ధన్యవాదాలు. మా సహకారం కూడా ఎప్పుడూ వారికి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కదండీ! సరే, ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా ఆదుకుందండి మిమ్మల్ని? చేనేత వాళ్ళని? చేనేతకు సంబంధించి నిజంగా ఈ కరెంటు ఉచితం అనేది ఏ ప్రభుత్వం ఇంతవరకు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఈ నెరవేర్చారు ఈ ప్రభుత్వం మటుకు. ఎంత ఆదా అవ్వచ్చండి? ఒక కుటుంబానికి 200 యూనిట్లు అంటే కొంతవరకు ఆదా అవుతుందా డబ్బులు? దగ్గర దగ్గర రూ. 1500 దాకా ఆదా అవ్వచ్చుదండి. అంటే ఒక్క నెల కాదు, ప్రతి నెల. ప్రతి నెల అంతే కదా మరి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మాకైతే ఇది కరెంట్ లేనిదే కుదరదు. కరెంటుతో పని మాకు. ఖచ్చితంగా మాకు వచ్చేటప్పుడు రూ. 1500 దాకా కరెంటు బిల్లు వస్తుంటుంది. దాంట్లో మరి 200 యూనిట్లు తక్కువ అంటే 12, 1300 కలిసి వచ్చినట్టే కదా. దానివల్ల మరి మాకు ఈ ఉపాధి కొంచెం ప్లస్సే కదా. ఆర్థికంగా కొంతవరకు మిమ్మల్ని నెల నెల మరి అది బెనిఫిట్. ఏం చెప్తారు లోకేష్ గారికి? ప్రత్యేక ధన్యవాదాలు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఒక లోకేష్ అనే కాదు, ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కాబట్టి కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎలా చేస్తున్నారు లోకేష్ గారు? మీ ఎమ్మెల్యే కదా! లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టుగానే మరి మంగళగిరిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటి మీద దృష్టి పెట్టి మరి వర్క్ చేయటం జరుగుతుంది ఆయన. డ్రైనేజీ వ్యవస్థ ఒకటి, రోడ్లు కానివ్వండి, కొంతమంది ఇల్లు లేని పేదలకు కూడా బీఫారాలు పట్టాలు కూడా ఇప్పిస్తానని కూడా చెప్పిన హామీ ఇచ్చాడు. దాన్ని కూడా త్వరలోనే నెరవేరుస్తారని కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మంగళగిరి నుంచి కూడా తప్పకుండా నెరవేరుస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. అంటే గత ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పనితీరుకి తేడా చూసుకుంటాం కదా! గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు, ఇప్పుడు ఈయన ఎలా పనిచేస్తారు? అయితే ఒకటండి, గతం ఎమ్మెల్యేనే మాకైతే తెలియదు అసలు ఆయన ఎవరో కూడా ఏంటో. వరుస 2 సార్లు గెలిపించారుగా. గెలిపించాం అంతవరకే. కానీ ఇప్పుడు లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాలంటే టెన్షన్కి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కలుస్తాడు ఆయన? ఖచ్చితంగా ప్రజా దర్బార్ ఒకటి పెట్టారు. ప్రతి ఒక్కళ్ళని కలుస్తున్నారు. ఏదన్నా సమస్యలని వెళ్తే మటుకు తీసుకుంటున్నాడు అర్జీలు. సాధ్యమైనంత వరకు చేసి పెడుతున్నారు. ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండేదా పాత ఎమ్మెల్యేని? అది లేదండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా చనిపోతే ఆర్థికంగా ముందు అర్జెంటుగా 10,000 రూపాయలు ఇచ్చే వ్యక్తిని ఈ ఎమ్మెల్యేనే చూస్తున్నాం ఇక్కడ. ఈయన గెలిచిన తర్వాత ఇది స్టార్ట్ చేశాడా? గెలిచినప్పుడు కాదు, గెలవక ముందు నుంచే ఉంది ఈయన. ఇంతకు ముందు నుండి ఇస్తున్నాడు, ఓడిపోయినప్పుడు ముందు నుంచే. ఓడిపోయిన 5 సంవత్సరాలు చేనేత కార్మికులకు పనిముట్లు, చిన్న చిన్న తోపుడు బళ్ళు, రిక్షా బళ్ళు, ఇలాంటి కుట్టు మిషన్లు
అలాంటివి ఎన్నో ఇచ్చారు. ఉపాధి హామీల కింద ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టి మహిళలకి, ఇట్లా చేనేత కార్మికులకి అలాంటి కొన్ని పథకాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అంటే భారీ మెజార్టీతో గెలిపించారు కదా మంగళగిరి ప్రజలు. సో గెలిపించినందుకు ఈ 9 నెలల లోకేష్ పాలన చూసాక హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీయేనండి. అందరూ హ్యాపీగానే ఉన్నారు. అయితే ఒక్క మాట ప్రభుత్వానికి, ఇప్పుడు చేనేతకు 200 యూనిట్లు ఇస్తున్నారు. అలానే దానికి సంబంధించిన వర్క్ ఉన్నట్టు అచ్చులతికేవాళ్ళు, ఆసులు తోడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ 200 యూనిట్లు చెందేటట్టుగా చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. బాబాయ్ మీ పేరండి? చింతక్రింది శివశంకర్. ఓకే. మీరు మగ్గం వేస్తుంటారండి? మగ్గం నేస్తాను. ఎన్నేళ్ళు పెట్టి వేస్తుంటారు? నేను దగ్గర చిన్నతనం నుంచి నేస్తాను. అంటే చాలా మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు కదండి. అంటే కొంచెం పాలకులు అనేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యాక మా పద్మశాలీలు స్థితిగతులు అనేవి తెలుసుకొని దీన్ని బాగా చేయాలి, దీన్ని ఆదాయ రూపాన్ని చేయాలని చెప్పి ఆయన ఒక బాగా విజన్ పెట్టుకున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా సరే మొదటి నుంచి కూడా ఎంఎస్ కోటేశ్వరరావు కానించి కానీ ఈ పరిశ్రమ అనేది ఒక టాలెంట్గా చూసుకున్నారు. ఇవాళ మళ్ళా లోకేష్ గారు కూడా గెలవటం వల్ల దీని మీద బాగా చేయాలని ఆయన ఆరాటం. మరి మీకు సంబంధించి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? దీన్ని చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు ఆయనకి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మేము మరవలేము. ఆయన జీవిత కాలం మేము ఉన్నంతకాలం ఆయన చేసే పనులకు మేము మరవలేము. ఇంతకుముందు మరి ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా మీకు కరెంట్ కానీ లేదంటే సబ్సిడీ కానీ ఏ విధంగా ఏమైనా ఇచ్చిందండి? ఏమీ లేదు. వాళ్ళు అసలు పరిశ్రమనే పట్టించుకునే వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చాక వాళ్ళ పాదయాత్రలో ఆయన హామీలు ఇచ్చారు. హామీల ప్రకారం చాలా కాన్ఫిడెంట్గా కార్మికులు బాగుండాలనేది ఆయన ఆశయం. ఆశయానికి తగ్గట్టు ఆయన ఫాలో అవుతున్నాడు, చేస్తున్నాడు. బాబు అంటే అనుకున్నారు అసలు మీరు నారా లోకేష్ గారు ఎన్నికలు అంటే చాలా మంది లీడర్లు ఇస్తారు కదండి ఎన్నికల ముందు హామీలు, అలా ఇవ్వడమే కాకుండా ఇంత త్వరగా అంటే 9 నెలల్లోనే పూర్తి చేసేస్తారు, నెరవేరుస్తారు మా హామీని అనుకున్నారు అసలు? లేదు. ఈయన చేయటం వల్ల చాలా మందికి ఆశలు చిగురించాయి. ఈ పరిశ్రమ మీద పనిచేసే వాళ్ళు కూడా చాలా ఆశలు చిగురించాయి. ఆయన ఒక ఎండిపోయిన చెట్టుకి మంచి నీళ్లు పోసి పచ్చని చెట్టు చేయాలనేది ఆయన ఆశ. ఇప్పుడు 200 యూనిట్లు పవర్ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఒక అంటే చేనేత వాళ్ళకి ఎంత ఆదాయం అవుతుందండి? అది అంటే ఎంత అయినా సరే సేవ్గా అవుతాడు. కొంచెం 500 అవని 600 అవని ఏదైనా సరే మనకి బాగా ఉంటుంది. ఆయన లోకేష్ గారిని మాత్రం జీవితకాలం మేము మరవలేము. అందుకేనా మరి అంత భారీ మెజార్టీతో మంగళగిరిలో గెలిపించారు? మళ్ళీ నెక్స్ట్ అంతకన్నా ఇంకెక్కువ గెలుస్తాడు ఆయన. అవునా? నెక్స్ట్ గెలుస్తాడు ఆయన కంపల్సరీగా. ఇప్పుడు మంగళగిరి మాకు పనులు ఏం మొదలు పెట్టాల, రోడ్లు కానీ డ్రైనేజీ కానీ. ఇక నుంచి ఆయన ఫోకస్ అంతా మంగళగిరి మీద ఉంటుంది. అది మంగళగిరి చేసి ఆయన చూపించి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన తిరగక్కర్లేదు, ఆయన క్యాన్వర్ చేయక్కర్లేదు. ఆయన ఇంట్లో కూకుంటే ఆయనే గెలుస్తాడు. కుప్పంలో బాబు ఎలా గెలిచాడో రాష్ట్రం మొత్తం ప్రచారంలో, ఈయన కూడా రేపు రాష్ట్రం ప్రచారంలో ఉంటుంది, ఈయన ఇక్కడ గెలిచి ఉంటాడు. అంటే కుప్పం ఎలా చంద్రబాబుకి అడ్డా చేస్తారు, కంచుకోటను మంగళగిరి ఆ విధంగా చేస్తారా మీరంతా? కంచుకోట ఇక ఆయన రావక్కర్లా, మేమే గెలిపించాము. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకెక్కువ, ఇప్పుడు రేపు ఎక్కువగా ఆయన రాకుండా మేమే చూసుకుంటాం. మరి మొన్న ఎన్నికల్లో మరి మీ సామాజిక వర్గం సంబంధించిన ఒక మహిళ నించుంటే మహిళను కాదనేసి లోకేష్ గారికి ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున పట్టం ఎలా కట్టారు మీరు? పట్టం అంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి మేము ఆదరిస్తాం. మాకు మొదటి నుంచి నమ్మకం. ఇది లోకేష్ గారు చెబుతున్న ఆయన ఆశయాలు కానీ ఆయన పాదయాత్రలో చెప్పే మాటలు కానీ నమ్మకం కలిగి ఆయన నమ్మకం తగ్గట్టు ఎమ్మటే 9 నెలల్లోనే నెరవేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేయకుండా ఇక్కడే తిరిగి ఇక్కడే పట్టించుకున్నారంట, నిజమేనా అది? పట్టించుకోవడం కాదు, ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా ఆయన చక్కగా లేదు అనకుండా ఇచ్చాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కన్నా ఈ ఓడిపోయిన ఇతనే ఎక్కువ అందుబాటులో ఉన్నారంట ప్రజలకి. 100% అందుబాటులో ఉన్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపు రాని కాలంలో కూడా అలాగే ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన జీవితకాలం మంగళగిరిని కాపాడతాడు. పద్మశాలీలకి ఏది వచ్చినా సరే అందరికి. ఇంతకుముందు రాట్నాలు కూడా ఇచ్చారంట లోకేష్ గారు, నిజమేనా? ఇచ్చారు. రాట్నాలు ఇచ్చారు, మిషన్లు ఇచ్చారు, ఏదైనా సరే లేదు అనకుండా ఇచ్చాడు. అంటే ఇంకొకటి, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళా సరే ఎవరినైనా అతిథుల దగ్గరికి వెళ్తే సన్మానించడానికి మీ చేనేత కళాకారులు నేసిన సాలువాలే కప్పుతున్నారంట, విన్నారా అది? విన్నా. చూస్తున్నారు. నాడా భువనేశ్వర్ గారు కూడా మా పద్మశాలీలు మా చేనేత చీరే కట్టుకొని మంగళగిరి కానీ ఇక్కడ కానీ చూస్తుంది, మేము చాలా ఆనందపడుతుంటాం. అంటే చేనేత కళాకారులు అంతరించిపోకుండా అభివృద్ధిలో సాగాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి లోకేష్ అంటున్నారు. అవును. ఆ మాట ఇంత ఆలోచిస్తారు అనుకున్నారా? అనుకున్నాం.
అంటే కంపల్సరీగా వాళ్ళ తాత కాడి నుంచి కూడా ఉంది పద్మశాలీలకి మనకి ఏదో ఒకటి చేయాలని ఎన్టీ రామారావు కాడి నుంచి ఉంది అది అనేది పానీయకుండా ఆయన వారసత్వంగా తీసుకుంటున్నాడు. సార్ మీ పేరండి? దామర్ల భిక్షారావు అండి. ఓకే, మీరు మగ్గం నేస్తుంటారండి? అవును సార్, ఎన్నేళ్ళుగా మగ్గం నేస్తున్నారు? మా చిన్నతనం నుంచి ఓ తెలిసిన కానీ ఇదే పని సార్. బాగా ఎక్కువ ఆదాయం వస్తుందా ఏంటి? ఎక్కువ ఆదాయం ఎందుకు వచ్చింది సార్? 400 నుంచి సగటున సుమారు 400-450 అట్లా పడి టోటల్ యావరేజ్ చూసుకుంటాం అంతే. ఇది ఒకటే ఆదాయం అండి మీకు? ఇంకేమైనా ఆల్టర్నేటివ్? ఇంక వేరే ఆదాయాలు అంటే ఓన్లీ ఈ మగ్గం మీద మీరు ఆధారపడి కుటుంబం అంతా జీవిస్తున్నారు. సో ఇప్పుడు మగ్గంకు సంబంధించి చేనేత వాళ్ళకి సంబంధించి నారా లోకేష్ గారు ఇంతకుముందు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారండి. ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి అయితే ఆయన సబ్సిడీ ప్రకటించారు అంత ఎన్నికల ముందు. సో దాన్ని నిన్న క్యాబినెట్లో ఆమోదం కూడా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఇప్పుడు వరకు లేదు కదా, 200 యూనిట్లు ఇక్కడ నుండి ఫ్రీగా మీరు వాడుకోవచ్చు కరెంటు మగ్గానికి సంబంధించి. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతాం సార్. ఇప్పుడు 200 యూనిట్ల వరకు మాకు ఆదాయం వచ్చినట్టే కదా సార్, సంతోషంగానే ఫీల్. ఇంతకుముందు ఎవరైనా ఇట్లాంటి పథకం పెట్టారంటే, సబ్సిడీ పెట్టారా మగ్గానికి? లేదండి, ఇంతవరకు ఎవరో సబ్సిడీ ఇచ్చింది ఏం లేదు. అంటే చేనేత వాళ్ళకి సంబంధించి లోకేష్ గారు ఆదుకున్నారు కదా, సో ఏం చెప్తారు ఆయన లోకేష్ గారికి? ధన్యవాదాలు చెప్తామండి, మాకు ఇంత అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. సేవే కదండి ఇప్పుడు ఎవరైతే చేనేత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ. చేనేత వృత్తి అందరికీ సేవే కదండి, ఇది చాలా సంతోషంగా ఉంది. ఓకే. అంటే ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వం ఈ విధంగా ఆదుకున్నారండి మిమ్మల్ని? లేదండి, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆదుకోలేదు. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్లు వస్తుందండి మీకు సాధారణంగా? నార్మల్గా ఎంత కట్టుకుంటారు కరెంటు బిల్లు? ఎన్ని యూనిట్లు వస్తుంది? 1200, 100 అటు ఇటు 1300, 1100 అలా వస్తుందండి. 160 నుంచి 200 లోపల వస్తుంది. అంటే మీకు 200 లోపు యూనిట్లు వస్తుంది, 160 నుండి 200. అంటే ఇప్పుడు ఆ యూనిట్లన్నీ కూడా అంటే ఇప్పుడు ఆ 1000-1200 రూపాయలు మీరు కట్టగల మీకు ఫ్రీ కాబట్టి. సో నెల అయ్యేసరికి మీకు 1200-1300 రూపాయలు ఆదా అవుతున్నాయి. అవును సార్, అంతే. వచ్చిందే తక్కువ అమౌంట్ కదా, ఆ వచ్చిన అమౌంట్లో మీరు కరెంటు బిల్లు కట్టడానికి ఇంకా మిల్చుకోకుండా మీకు ఇప్పుడు సేవ్ చేసుకోవచ్చు అండి. ఎలా ఉంది లోకేష్ గారు? మీ ఎమ్మెల్యే కదా, సో ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు? లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు మామూలుగా, చెప్పిన మాటలన్నీ నెరవేర్చి బాగా అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకైతే అందుబాటులో ఉంటుంది. ప్రజలకైతే అందుబాటులో ఉంది. గత ఎమ్మెల్యే ఎలా ఉండేవారండి? గత ఎమ్మెల్యే అంటే ఇక ఏం చెప్తాను, ఆయన కనపడే వాళ్ళు కూడా కాదు మంగళగిరిలో. అందుకేనా ఇన్ని మరి భారీ మెజారిటీతో గెలిపించారు? ఒకసారి ఇబ్బంది పడ్డప్పుడే కదండి వాల్యూ తెలిసేది. అదే గతంలో అసలు లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారు ఇక్కడ? లోకేష్ కొత్త కదండి, అప్పుడు ఇక్కడ ఆయన ఏంటో తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నారు. ఓడిపోయిన తర్వాత తెలుసుకున్నారు ఆయన ఏంటనేది. తెలుసుకున్నారు, ఇప్పుడు గెలిపించారు. మళ్ళీ ఓడిస్తారా లేదంటే గెలిపిస్తారా? అట్లానే అది పని సక్రమంగా ఉంటే ఎందుకు ఓడిస్తారండి? ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు కదా లోకేష్ గారు, అది జనం ఆలోచించి చేస్తారు. మరి ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ ఉందంటే వాళ్ళకి పులివెందుల కంచుకోట, చంద్రబాబు నాయుడు ఉన్నారంటే కుప్పం కంచుకోట, అలా మంగళగిరి నారా లోకేష్ గారు కంచుకోటగా చేస్తారా? కంచుకోటగా చేసుకుంటారు, లోకేష్ గారే చేసుకుంటారు, మనం చేసేది ఏం లేదు. చేసుకుంటారా? మరి మీ సామాజిక వర్గం ఆమెను కాదనేసి వేరే సామాజిక వర్గం సంబంధించిన నారా లోకేష్ని ఎలా గెలిపించారు? ఎందుకంటే మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, ఓటర్లు అంతా కూడా మంగళగిరిలో పద్మశాలి ఓటర్స్ ఎక్కువ కదా, సో ఎందుకు ఇట్లా? ఇక అంత డీప్ అంటే ఇక మనం ఆ సామాజిక వర్గం, మా సామాజిక వర్గంలో అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో చేస్తున్నారు కదండి, అది వాళ్ళు చేసిన పనితీరు కానీ ఏదన్నా కానీ బెటర్గా చేస్తారని గెలిపించారు. అదే. ఓకే అండి, థ్యాంక్ యూ.